చందుర్తి ఉమ్మడి మేడిపల్లి మండలాల ప్రజల చిరకాల కోరిక చందుర్తి మోత్కురావుపేట రోడ్డు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. రోడ్డు నిర్మాణానికి స్టేజ్ 1 అనుమతులు జారీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ వారు అనుమతులు జారీ చేయడం జరిగింది. చందుర్తి మోత్కురావుపేట గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం పూర్తయితే మేడిపల్లి మండలం నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు దూరాభారం తగ్గడంతో పాటు హైదరాబాద్ వంటి పట్టణాలకు వెళ్లే వారికి సమయం దూరాభారం తగ్గనుంది. కాగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గతంలో చందుర్తి మోత్కురావుపేట రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతూ అనేక ఆందోళనలు నిర్వహించడం తెలిసిన విషయమే. నేడు ప్రభుత్వ విప్ హోదాలో అటవీ శాఖ అనుమతులు మంజూరీ కోసం మంత్రులను, అధికారులను కోరారు. నేడు రోడ్డు నిర్మాణానికి స్టేజ్ 1 అనుమతులు రావడం పట్ల ప్రభుత్వ విప్ ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రివర్యులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటవీ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రోడ్డు నిర్మాణానికి మొదటి దశ అనుమతులు రావడం పట్ల చందుర్తి మేడిపల్లి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చందుర్తి మోత్కురావుపేట గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం పూర్తయితే మేడిపల్లి మండలం నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు దూరాభారం తగ్గడంతో పాటు హైదరాబాద్ వంటి పట్టణాలకు వెళ్లే వారికి సమయం దూరాభారం తగ్గనుంది. కాగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గతంలో చందుర్తి మోత్కురావుపేట రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతూ అనేక ఆందోళనలు నిర్వహించడం తెలిసిన విషయమే. నేడు ప్రభుత్వ విప్ హోదాలో అటవీ శాఖ అనుమతులు మంజూరీ కోసం మంత్రులను, అధికారులను కోరారు. నేడు రోడ్డు నిర్మాణానికి స్టేజ్ 1 అనుమతులు రావడం పట్ల ప్రభుత్వ విప్ ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రివర్యులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటవీ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రోడ్డు నిర్మాణానికి మొదటి దశ అనుమతులు రావడం పట్ల చందుర్తి మేడిపల్లి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.